దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని బ్రహ్మాండంగా ప్రారంభించింది. ఇవాళ సోమవారం అన్ని సూచీలు అదుర్సనేలా ఆరంభమయ్యాయి. భారీ లాభాలతో లాంచ్ అయి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. పెట్టుబడిదారుల సెంటిమెంట్ పెరగడంతో కంపెనీలకు మరిన్ని ఫండ్స్ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలకు వెళ్తే నిఫ్టీ తప్ప మిగతా 3 సూచీలు 100 పాయింట్లకు పైగానే ప్లస్ అయ్యాయి. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 38 పాయింట్ల చిల్లర పెరిగి 25,948.20తో మొదలుపెట్టింది. సెన్సెక్స్ 161 పాయింట్లకు పైగా రైజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అత్యధికంగా దాదాపు 231 పాయింట్లు దూసుకుపోయింది. 60,970.10తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీ బ్యాంక్ 178 పాయింట్లు వృద్ధి చెంది 58,696.30 వద్ద స్టార్ట్ అయింది. ఐఆర్బీ ఇన్ఫ్రా, సిమెన్స్, ఆహ్లూవాలియా కాంట్రాక్ట్స్ షేర్లు లాభపడ్డాయి. గ్లెన్మార్క్ ఫార్మా, టాటా మోటార్స్ పీవీ స్టాక్ నష్టాల్లో ఉన్నాయి. రూపాయి విలువ 3 పైసలు బలపడింది. శుక్రవారం 88.74 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 88.71 వద్ద ఉంది.